హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. ఇవాళ రెసిపీ ఏంటంటే ఎగ్ న్యూడిల్స్ అండి. ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో సింపుల్ ట్రిప్స్. ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ వేడి నీళ్ళు బాగా కరగనివ్వాలి, బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఆ నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత అవి బాగా ఉడకాలి. అవి ఉడికిన తర్వాత తీసేసుకోవాలి. తీసుకునేది కూడా మీకు చూపిస్తా చూడండి. మా అమ్మ చేసింది. మా అమ్మ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నిన్న వచ్చినప్పుడల్లా మా అమ్మ ఇలా నాకు చేసి పెట్టిద్ది. టిఫిన్ చేయను, నాకు ఇలాగే ఇష్టం. అదే పొద్దున్నే టిఫిన్ లాగా చేసి పెట్టిద్ది మా అమ్మ. అలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత అవి ఉడికిన తర్వాత సపరేట్ చేసేయాలి, నీళ్లు తీసేయాలి. తీసి నూడిల్స్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత కడాయిలో నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. అది హీట్ ఎక్కిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. చూడండి, అలా గుడ్లు వేసుకోవాలి. అలా గుడ్లు వేసుకున్న తర్వాత వాటిలో ఉప్పు, కారం వేసి, మీ దగ్గర మసాలాలు వేరే మసాలా ఉంటే వేసుకోండి. నేనైతే మసాలా ఇష్టపడను, అందుకని మా అమ్మ నూడిల్స్లో వచ్చిన మసాలాలే వేసిద్ది. అలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఉప్పు, అదే సాల్టు, కారం వేసుకుని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఈ నూడిల్స్ దానిపైన వేయాలి. చూడండి, అది అలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పైన వేసుకుని అది ఉడుకుతుంటేనే భలే స్మెల్ వచ్చిద్ది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్ ట్రిప్స్ మీకు ఇంట్లోనే బాగుంటుంది. టిఫిన్ బదులు ఇది తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. అలా తిప్పుతూనే ఉండాలి. అది అడుగు అంటకుండా ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. గరిటతో తిప్పాలి. అది చూడండి, అలా అడుగంటకుండా తిప్పాలి. అడుగంటితే మళ్ళీ మాడిపోయిద్ది. అలా అడుగంటకుండా తిప్పండి బాగా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఈ రెసిపీ మీరు రెడీ చేసినట్లయితే, మీ ఇంట్లో చేసుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నచ్చితేనే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఇవ్వవసరం లేదు. ఎందుకంటే ట్రై చేస్తే బాగుంటుంది, ట్రై చేయాల్సింది. ఎందుకంటే ఆ రెసిపీ అన్నది సూపర్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇలా ట్రై చేయండి ఇంట్లో. టిఫిన్ బదులు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. సింపుల్ ఎగ్ నూడిల్స్ అండి ఇవి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ వదలరు, అంత బాగుంటుంది. సూపర్ ఉంది అసలు. వేడిది కాలిపోయేది తినండి. వేడిగా తింటేనే అది దాంట్లో ఉన్న టేస్ట్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.